Hi guys, welcome back to our channel Vanilla Wine. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్ గా చేసుకునే టేస్టీ అండ్ మోస్ట్ హెల్దీయెస్ట్ రెసిపీ టెండర్ కోకోనట్ వాటర్ పుడ్డింగ్ ఆర్ కొబ్బరి ముంజు ఆర్ కోకోనట్ జెల్లీ. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే హెల్దీయెస్ట్ స్వీట్ కొబ్బరి ముంజు. చల్లగా జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఈ టెండర్ కోకోనట్ వాటర్ పుడ్డింగ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా కొబ్బరి ముంజుని ప్రిపేర్ చేయడానికి కొబ్బరి బొండాలను తీసుకోవాలి. మరి లేత కొబ్బరి బొండాలు కాకుండా కొంచెం కొబ్బరి ముక్క ఉన్న బొండాలను తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ ని తీసుకుని కొబ్బరి బొండాల్లో ఉన్న వాటర్ ని బౌల్లోకి వేసుకోవాలి. మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి టెండర్ కోకోనట్స్ ని తీసుకుని వాటర్ ని బౌల్లోకి కలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి బొండాల్ని ఇలాగ కట్ చేసుకుని బొండంలో ఉన్న ముక్కని ఒక గరిటెతో ఈ విధంగా తీసుకుని ఒక ప్లేట్ లోకి వేసుకుందాము. ఈ కొబ్బరి ముక్కలను తీసుకుని ఇప్పుడు షేపర్ తో కట్ చేసుకుందాము. లేదు అంటే స్లైసెస్ గా లేక ముక్కలుగా అయినా కట్ చేసుకుని వేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్స్ లో ఇలా తీసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అగర్ ని తీసుకుందాం. దీన్ని చైనా గ్రాస్ అని పిలుస్తారు. ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు సరిపడా వాటర్ ని వేసి నానబెట్టుకోవాలి. 1/2 అవర్ ఇలా నానబెట్టడం వల్ల బాయిలింగ్ చేసేటప్పుడు తక్కువ టైం పడుతుంది. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకుని ముందుగా నానబెట్టిన చైనా గ్రాస్ ని వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. చైనా గ్రాస్ ప్లేస్ లో చైనా గ్రాస్ పౌడర్ నైనా వేసుకుని బాయిల్ చేసుకోవచ్చు. చైనా గ్రాస్ ఇలా బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఒక బౌల్లోకి స్టెయిన్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేయడం వల్ల పల్ప్ అన్నది లేకుండా క్లియర్ గా బౌల్లోకి చైనా గ్రాస్ వాటర్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకుని స్టెయిన్ చేసుకున్న చైనా గ్రాస్ వాటర్ ని వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకుని కోకోనట్ వాటర్ ని వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. ఎక్కువసేపు బాయిల్ చేయ అవసరం లేదు. ఒక 2 మినిట్స్ బాయిల్ అయ్యాక ఇప్పుడు 3 స్పూన్స్ షుగర్ ని వేసుకుందాము. కోకోనట్ వాటర్ టేస్ట్ ని బట్టి స్వీట్ అన్నది వేసుకోవాలి. ఇలాగ వేసుకుని షుగర్ కరిగే వరకు ఇలా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. కొబ్బరి జెల్లీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇలా బాయిల్ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రౌండ్ మౌల్ ని తీసుకుని కొంచెంగా బాయిల్ చేసుకున్న లిక్విడ్ ని వేసుకుని ముందుగా షేప్ చేసుకున్న కోకోనట్ పీసెస్ ని కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాం. తర్వాత మిగిలి ఉన్న కోకోనట్ లిక్విడ్ ని కూడా మౌల్లోకి వేసేసుకుని మనం షేప్ చేసుకున్న కోకోనట్ పీసెస్ అన్ని ఇలా లిక్విడ్ లో మనకి నచ్చిన డిజైన్ లో వేసుకుని కలపకుండా ఇలా 2 to 3 అవర్స్ రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత రిఫ్రిజిరేటర్ లోంచి తీసేసుకుందాము. ఇలా బౌల్ నుంచి సెపరేట్ అయితే పర్ఫెక్ట్ గా టెండర్ కోకోనట్ వాటర్ పుడ్డింగ్ వచ్చినట్టు. ఇప్పుడు ఒక ప్లేట్ ని తీసుకుని ఈ కోకోనట్ వాటర్ పుడ్డింగ్ ని డిమౌల్డ్ చేసుకుందాము. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా టెండర్ కోకోనట్ వాటర్ పుడ్డింగ్ రెడీ అయిపోయిందో. సింపుల్ గా చేసుకునే టేస్టీ అండ్ మోస్ట్ హెల్దీయెస్ట్ రెసిపీ కొబ్బరి ముంజు ఆర్ కోకోనట్ జెల్లీ. చల్లగా జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఈ టెండర్ కోకోనట్ వాటర్ పుడ్డింగ్ ని ట్రై చేసి అండ్ ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.